ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం కొన్ని విషయాలు నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత మిగతావి వచ్చే వారం కంటిన్యూ చేస్తాను అని చెప్పడం జరిగింది. ఏం విన్నాం పోయిన వారం? దేవుని యొక్క వాక్యం, దేవునికి కోపం పుట్టించేటువంటి సందర్భం అని కొన్ని విషయాలు దేవుని యొక్క సన్నిధిలో మనము విన్నాం. మరి ఈరోజు మిగతా విషయాలు, పోయిన వారం నేను ఏవైతే చెప్పలేదో వాటిని ఈరోజు కంటిన్యూ చేయటానికి ఇష్టపడుతున్నాను. అయితే 4 విషయాలు చెప్పపోయిన ఆదివారం 4 విషయాలు చెప్పా. ఏంటా 4 విషయాలు? ఒకటి, దేవుని యొక్క శక్తి సామర్థ్యము మీద మనము విశ్వాసం ఉంచనప్పుడు దేవునికి కోపం వచ్చే అవకాశం ఉంది. తర్వాత దేవుని యొక్క సంకల్పాన్ని లేక దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చనప్పుడు దేవునికి కోపము వచ్చేటువంటి అవకాశం ఉంది. 3, రహస్య పాపములు మనం చేసినప్పుడు ఆ రహస్య పాపములను బట్టి దేవునికి కోపం వచ్చేటువంటి అవకాశం ఉంది. 4వదిగా, దేవుడు చెప్పింది చేయనప్పుడు లేక దేవుడు చెప్పంది మనం చేసినప్పుడు దేవునికి కోపము వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అని 4 విషయాలు పోయిన ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో మనము వాక్యం ద్వారా విన్నాం. మరి ఈ సమయంలో మరికొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ధ్యానం చేద్దాం. ఈరోజు చదివినటువంటి కీర్తన భాగము 78వ కీర్తనలో, ఈరోజు చదివినటువంటి కీర్తన భాగం 78వ కీర్తనలో చూడండి, 31వ వచనంలో వాక్యం ఎలా సెలవిచ్చుచుంది? దేవుని కోపము వారి మీదకి దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. చదవబడినటువంటి వాక్యము మనకి చెప్తున్నటువంటి మాట, దేవుని కోపము వారి మీదకి దిగెను. దేవుని కోపము వారి మీదకి దిగెను. ఎవరి మీదకి? ఇశ్రాయేలీయుల మీదకి దిగెను అని ఈ యొక్క వచనాలలో మనం చదివినటువంటి ఈ వచనాలు కనుక మనము గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీయుల మీదకి దేవుని కోపము దిగెను. ఎందుకు దిగింది ఇశ్రాయేలీయుల మీదకి అంటే వాక్యం ద్వారా మనం గమనించవచ్చు. మనము 22వ వచనంలో చదివితే, వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఎందుకంట వారు ఏం చేయలేదు? దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. వారు ఏం చేయలేదు? దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. ఇంకేం చేయలేదంట? వారు దేవుడు దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు అని ఆయన యొక్క వాక్యములో మనము చదువుతా ఉన్నాం. ఈ యొక్క విషయాలు గనక మనము కొన్ని గమనించగలిగితే, వారు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు కల్లారా చూచినటువంటి వారు, దేవుడు చేసిన అద్భుతాలు కల్లారా చూచినటువంటి వారు, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆహారం కానీ నీరు కానీ వారు చూడటం కాదు, తిని త్రాగినటువంటి వారు ఎవరు? ఈ ఇశ్రాయేలీయులు. వాక్యాలలో మనం చదువుతూ ఉన్నాం, మనకు కనబడుతూ ఉంది, ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. అప్పుడు ఏమైంది? ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. చూడండి ఒకసారి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో కురిపించెను
ఇచ్చెను అనేదానికి కురిపించెను అనేదానికి చాలా అంటే చాలా అర్థం మారిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఇచ్చెను అంటే ఏదో కొంత ఇవ్వడాన్ని ఇచ్చెను అంటాం. అది కురిపించెను అంటే చాలా మోర్ దెన్ ఎనఫ్, ఎక్కువ. అవునా? దేవుడు వారికి మన్నాను కురిపించాను. దేవుడు ఏం చేశాడు? మన్నాను కురిపించాను. అయితే వీళ్ళేం చేస్తున్నారు చూడండి. ఇంకా వాక్యంలో చదువు, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాను. ఆయన సమృద్ధిగా అంటే చూడండి, ఇంకా ఎవరికి కూడా తక్కువైంది అని చెప్పడానికి లేదు. కొన్నిసార్లు ఏదైనా ఫంక్షన్స్ ఒకవేళ మనం చేసినప్పుడు ఒక 5 మందికో 10 మందికో సరిపోలేదు అనుకోండి, ఆ యొక్క సరిపోనటువంటి ఆ 5 మంది 10 మంది ఏమంటారో తెలుసా? భోజనం పెట్టలేదు అని చెప్తారు. అంటే మిగతా 490 మందికి పెట్టిందంతా ఏమైపోద్ది? అక్కడ పెట్టినట్టు అయిపోద్ది. ఆ మిగిలిన 10 మంది మా భోజనం పెట్టలా, సరిపోలా అన్నట్టుగా చెప్తూ ఉంటారు కదా. అదే ఒకవేళ ఒక 10 మందికి మిగిలింది అనుకోండి, ఏమంటారు? భోజనాలు సరిపోయినాయా అని అడిగితే అబ్బో ఇంకా మిగిలిని అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? మిగిలింది 10 మందికే కావచ్చు, దాని అర్థం ఏంటంటే సమృద్ధిగా ప్రతి ఒక్కరికి సరిపోయిందని. అవునా? ఇక్కడ దేవుడు కూడా ఇశ్రాయేలులకు భోజనం అలాగే ఇచ్చాడంట. ప్రతి ఒక్కరికి సమృద్ధిగానే ఆయన వారికి పంపెను. ఇంకా వాక్యంలో మనం చదివితే, ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను, ధూళి అంత విస్తారముగా మాంసమును. చూడండి ఒకసారి, మాంసం ఎంత వచ్చిందంట? ధూళి అంటే ఏంటి? దుమ్ము. ఇప్పుడు మనకి కంటికి కనబడదు కానీ రోడ్డు మీద ఎంత దుమ్ము ఉంటుందో గాలిలో. కొన్నిసార్లు ఎక్కువ ఎండ కానీ ఏదన్నా ఆ యొక్క పరిస్థితి వచ్చిందంటే ఆ వెలుతురులో కనబడదు దుమ్ము ఎంత ఉందో ఏంటి అనేది. కొన్నిసార్లు మన ఇంట్లోకి ఉదయాన్నే తలుపు తీసినప్పుడు మరి సూర్యరశ్మి వస్తూ ఉందనుకోండి, ఆ సూర్యరశ్మిలో మన రూమ్లో ఎంత దుమ్ము ఉందో ఆ వెలుతురులో కనబడుతూ ఉంటుంది. ఆ దుమ్ము, ఆ రేణువులు అంటారు, వాటిని మనము లెక్కించలేం. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ధూళి అంత విస్తారముగా మాంసము ఏం చేశాడు? ఆయన ఇచ్చాడు. కానీ ఈ ఇశ్రాయేలీయులు ఏమనుకుంటున్నారు? 20వ వచనంలో కనబడుతుంది కదా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకోనిరి. ప్రజలేమనుకుంటున్నారు? ఇశ్రాయేలీయులు ఏమనుకుంటున్నారు? ఆయన మనకు మాంసమును సిద్ధపరచగలడా? కానీ దేవుడు ఎంత సిద్ధపరిచాడంట మాంసాన్ని? ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కల గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. ఎన్ని పిట్టలు కురిపించాడంట? ఎన్ని పిట్టలంట? సముద్రపు ఇసుక రేణువులంత. సముద్రంలో ఇసుక ఎంత ఉంటుంది చెప్పండి ఒకసారి. సముద్రంలో ఇసుక ఎంత ఉంటుంది? సముద్రంలో ఇసుక అవసరంలా, ఒక గుప్పుడు ఇసుక తీసి అందులో ఎంత ఇన్ని రేణువులను లెక్క పెట్టమంటే మన వల్ల అవ్వదు. ఒక గుప్పుడు ఇసుక పట్టుకొని అందులో ఎన్ని రేణువులు ఉన్నాయో, ఇసుక ఎంత ఉందో లెక్క పెట్టండి అంటే మన వల్ల కాదు. అవునా? అలాంటిది దేవుడు ఎలా పోల్చి చెప్తున్నాడో గమనించండి. సముద్రము దగ్గర ఉన్నంత ఇసుక రేణువులు ఎన్నో, అన్ని పిట్టలను దేవుడు వారికి అనుగ్రహించెను. ఆలోచన చేయండి. దేవుడు అంతలాగున వారి యొక్క జీవితంలో వారు అడిగిన దానిని దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉంటే,
చూడండి, వారు ఏం చేశారు? వారు కడుపారా తిని తనిసిరి అంటే తృప్తి పొందిరి. కడుపారా తిని కడుపు నిండిపోయింది వాళ్ళకి. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించాను. ఏది ఆశించారు? మాంసాన్ని ఆశించారు వారు. మాంసాన్ని ఆశించారు వారు. గమనించండి, ఒక్కొక్కరు మరి ఎన్ని పెట్టలు పట్టుకున్నారో మనకు తెలియదు, కానీ ఒక్కొక్కరు ఎన్ని పెట్టలు తిన్నారో తెలియదు, కానీ ఆ యొక్క మాంసమును వారు తినగా 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 తిని వారు తృప్తి పొందినా సరే, వాక్యంలో మనం చదువుతున్నాం, వారి ఆశ తీరక మునిపే ఆహారము ఇంకా వారి నోళ్ళల్లో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగెను. మొక్క నోట్లో పెట్టుకుని నవ్వుతా ఉన్నారంట అని. ఆ నవ్వులేదు, ఇంకా మింగను కూడా మింగలేదు. అప్పుడే వారి మీదకి ఏమొచ్చేసింది? దేవుని కోపము వచ్చేసింది. కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క బిడలుగా వారు ఆయన యందు విశ్వాసం ఉంచడం మానేసి, ఆయనను నమ్మడం మానేసి, ఈయన మనకు మాంసం సిద్ధపరచగలడా? ఏమనుకుంటున్నారు? మాకు మాంసము సిద్ధపరచగలడా అని వారు ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో దేవుడు ఏం చేశాడంటే, మాంసం ఇచ్చి తినమని చెప్పి వారు తింటూ ఉండగానే ఆయన వారి మీదకి ఆయన కోపమును దిగచేశాను అని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనము చదువుతా ఉన్నాం. ఆలోచన చేయండి. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాదంటుల్లా, మన దేవుడు జాలి కలిగిన దేవుడు కాదంటుల్లా, ఆయన కృప కలిగిన దేవుడు కాదంటుల్లా. కానీ ఎన్నిసార్లు ఎంత చెప్పినా మనము దానిని పాటించకపోతే, ఎంత దేవుడు మరి హెచ్చరించిన మన జీవితాలను సరి చేసుకోకపోతే, దేవుడు ఎంతగా ఆయన వాక్యం ద్వారా మాట్లాడినా మన బ్రతుకులను మార్చుకోకపోతే, గమనించండి, దేవునికి ఏమొస్తుంది? ఖచ్చితంగా కోపం అనేది వస్తుంది. అందులో అనుమానం లేదు. దేవునికి కోపము రప్పించే వారిగా ఉండకూడదు. యేసయ్య లోకములో ఉన్నప్పుడు ఒకసారి ఆయన దేవాలయంకి వెళ్తే, ఆ దేవాలయములో ఆయన పరిస్థితి ఎలా చూశాడంటే, వ్యాపారం జరుగుతున్నట్టుగా చూశాడు. వ్యాపారం జరుగుతున్నట్టుగా ఆయనకి కనబడింది. ఎప్పుడైతే అలా కనబడిందో ఆయనకు ఎంత కోపం వచ్చిందంటే, ఏంటి నా మందిరమును దొంగల గుహగా చేశారు అని మొత్తం అంతా కూడా ఏం చేశాడంట, ఆయన చల్లా చెదురు చేసేసి, పాడేసి, విసిరేసి, కట్టబడినటువంటి పశువులను ఇప్పేసి ఆయన తన కోపాన్ని ప్రదర్శించినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి కోపం ఎప్పుడు వస్తుంది అంటే, ఆయన మందిరాన్ని పాడు చేసినప్పుడు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు చెప్పండి? ఆయన మందిరమును పాడు చేసినప్పుడు. ఆయన మందిరములో ఎవరైతే సరిగా ఉండకుండా, ఆయన మందిరములో ఎవరైతే మరి నిర్లక్ష్యం చేసినట్లుగా ఉంటుందో, అటువంటి వారి మీద దేవుని కోపము రగులుకుంటుంది. దేవుని యొక్క వాక్యంలో ఒక వచనం చదువుదాం, చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. ద్రోహులై దేవుడిని యెహోవా దృష్టికి చెడు నడతను నడిచి, ఆయనను విసర్జించి, ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. చూడండి ఒకసారి చదవబడినటువంటి ఈ యొక్క వచనములో, ఈ యొక్క వచనాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, పితరులు ఏం చేశారంట? పితరులు అంటే అంతకుముందు
ఏం చేశారు వారు? ద్రోహులై. చూడండి ఒకసారి, ఇప్పుడు ద్రోహి అని ఎప్పుడు అంటాం? ద్రోహి అని ఎప్పుడు అంటాం? మోసం చేసినప్పుడు. ఒక మనిషిని మోసం చేసిన, ఒక కుటుంబాన్ని మోసం చేసిన, ఒక స్నేహాన్ని మోసం చేసిన, ఒక దేశాన్ని ద్రోహం చేసిన ఏమంటారు? వారిని ద్రోహి అంటాం కదా. ఇక్కడ వాక్యములో పితరులు ఏం చేశారంట? ద్రోహులై మన దేవుడని యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించిరి. చూడండి ఒకసారి, ఇప్పుడు ఈ యొక్క మాటను బట్టి మనం ఆలోచన చేస్తే, ఎవరైతే చెడు నడతలు నడుచుచున్నారో, ఎవరైతే ఆయనను విసర్జించిన వారుగా ఉన్నారో, అటువంటి వారిని ఏమని పిలవచ్చు అన్నమాట? ద్రోహులు అని పిలవచ్చు అంట. ఎవరిని? చెడు నడత నడిచేవారిని, లేక ఆయనను విసర్జించడం అంటే విడిచిపెట్టడం. విసర్జించడం అంటే ఏంటి చెప్పండి? విడిచిపెట్టడం. ఎవరైతే చెడు నడతలు నడుచుచున్నారో, ఎవరైతే ఆయనను విసర్జించిన వారుగా ఉన్నారో, అటువంటి వారు ఇంకా వారు ఏం చేశారంట? ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని. పెడముఖం అంటే మాట్లాడుతుంది ఎవరు? పెడముఖం అంటే పేడముఖం అని కాదు, కానీ పెడముఖం అంటే ఏంటి? కొన్నిసార్లు ఇంట్లో భార్య భర్తలు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, చిన్న గొడవలు జరుగుతాయి. వాళ్ళకే చిన్న గొడవలు జరుగుతాయి. ఆ గొడవ జరిగినప్పుడు ఇంట్లోనే ఉంటారు, ఒకరి మొహం ఒకరు చూసుకోరు. బెడ్ మీదే పడుకుంటారు. ఒకళ్ళేమో ఆ వైపు తిరిగి పడుకుంటారు, ఇంకోళ్ళు ఆ వైపు తిరిగి పడుకుంటారు. ఎక్కడున్నారు వాళ్ళు? ఇంట్లోనే, ఒకే ఇంట్లో, ఒకే గదిలో, అవసరమైతే ఒకే మంచం మీద. కానీ ఒక ముఖమేమో తూర్పు తిరిగి ఉంటుంది, ఇంకో ముఖమేమో పడమర తిరిగి ఉంటుంది అనమాట, ఈస్ట్ వెస్ట్. పెడమొహం ఎడమొహం ఏదో అంటారు కదా, అలాగనమాట. ఇక్కడ వీళ్ళు ఎలాగున్నారంట? ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని, అంటే దేవుని యొక్క నివాస స్థానమైనటువంటి, ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క మందిరానికి ఏ మొహం పెట్టుకున్నారు వాళ్ళు? పెడమొహం పెట్టుకున్నారు. బాగా గమనించండి. ఎవరైతే అలాంటి వారుగా ఉంటారో, దేవుని యొక్క వాక్యం చెప్తోంది, అటువంటి వారి మీదకి దేవుని యొక్క కోపము ఉంటుంది. ఇంకొక మాట కూడా ఉంది అక్కడ, దానిని అలక్ష్యము చేసిరి. ఏం చేశారంట? దేవుని యొక్క ఆలయము మీద, దేవుని యొక్క మందిరము మీద అలక్ష్యము చేసిరి. గమనించండి ఒకసారి. ఈ యొక్క 4 విషయాలు, చెడు నడతలు, లేదా ఆయనను విసర్జించటం, లేదా ఆయనకు నివాసమునకు పెడముఖం పెట్టుకోవటం, లేక దేవుని యొక్క మందిరమును అలక్ష్యం చేయటం. ఈ విషయాలు మనలో ఎప్పుడు ఉన్నా, మనలో ఎక్కడ ఉన్నా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అటువంటి వారి మీద దేవుని యొక్క కోపము వస్తుంది. ఇంకా కిందికి చదువుకుంటూ వెళ్తే, మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి, దీపములను ఆర్పివేసి, పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయో, దహన బలులను అర్పింపకయో ఉండిరి. దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. ఇది పాత నిబంధన కాలములో కాబట్టి, ఆ యొక్క కాలములో సమాజ మందిరములు ఉండేవి. ఆ సమాజ మందిరములు ఉన్నటువంటి పరిస్థితులు వేరే, ఇప్పుడు మందిరములు ఉన్నటువంటి పరిస్థితులు వేరే. అయితే ఆ కాలంలో ఆ యొక్క సమాజ మందిరములలో వారు చేయవలసినవి వారు చేయలేదంట. ఏం చేయలేదు వారు? మంటపముల యొక్క ద్వారములను మూసివేసిరి. జనరల్గా ఆ రోజుల్లో దేవాలయములో ఎప్పుడు కూడా మంట అనేది వెలుగుతూ ఉండాలి. మంట ఏమవుతూ ఉండాలి? వెలుగుతూ ఉండాలి. దాన్ని ఆర్పకూడదు, ఆరకూడదు అని ఉండేది. అయితే వారేం చేశారు? మంటపము యొక్క
ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయుల దేవునికి ధూపము వేయకయు దహన బలులు అర్పింపకయు ఉండిరి. ఏం చేశారంట? దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క దేవాలయములో వారు ఏం చేయట్లేదు? దహన బలులను అర్పింపను లేదు. అందుకే దేవునికి ఏమైంది అంటే, వాక్యం చెప్తుంది, అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కనులారా చూసినట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. దేవునికి ఎప్పుడు కోపం వచ్చింది? ఊరికే రాలా. దేవునికి కోపము ఊరికే రాలా. ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఇక్కడ వాక్యంలో మనం చదివినటువంటి మాటలను బట్టి చెడు నడతలు నడిచినప్పుడు, ఆయనను విసర్జించినప్పుడు, ఆయన నివాసమునకు పెడమొహము పెట్టుకున్నప్పుడు, దేవుని యొక్క మందిరమును అలక్ష్యము చేసినప్పుడు, లేక ఆ యొక్క మంటపములను వేయకుండా ద్వారములను మూసివేసినప్పుడు, ఆయన యొక్క దేవాలయములో దహన బలులను అర్పించకుండా ఉన్నప్పుడు ఏమైందంట? దేవునికి కోపము వచ్చాను. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. ఇది ఆ కాలములో పితరులు వారు చేసినటువంటి పనులను బట్టి వారి మీదకి, అంటే యోధా వారి మీదకి, ఇశ్రాయేలీయుల వారి మీదకి అప్పట్లో దేవుని కోపం అప్పుడు వచ్చింది. మరి ఇప్పుడు మరి మనము ఒకవేళ ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటే, అటువంటి వారి మీద అప్పట్లో దేవుని యొక్క కోపం వచ్చింది, మరి ఇప్పుడున్న వాళ్ళ మీదకి దేవుని కోపం రాదంటారా? ఆలోచన చేయండి ఒకసారి. దేవుడు ఆయన యొక్క బిడ్డలు ఆయన దగ్గర ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన బిడ్డలు ఆయన దగ్గర ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన బిడ్డలు ఆయనకు దగ్గరగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి మనమేమో దూరంగా ఉంటూ పెడమోహం పెట్టుకొని ఆయన యొక్క మందిరమును అలక్ష్యము చేస్తే, గమనించండి ఒకసారి. ఏదో ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు. నువ్వు అదే కంటిన్యూ చేస్తే, అదే మనము కొనసాగించేవారుగా ఉంటే మరి దేవుని కోపం రాదంటారా? సో దేవుని కోపం ఎప్పుడు వస్తుంది? ఆయన మందిరమును నిర్లక్ష్యం చేసినప్పుడు, లేక అలక్ష్యము చేసినప్పుడు. ఇంకో మాట చెప్తాను. ఇదే అంశం మీద ఇంకొక మాట చెప్తా. దేవుని యొక్క మందిరాన్ని అలక్ష్యం చేయటం అంటే, దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మందిరం ఎలా ఉంది? దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మందిరం. ఇంతకుముందు అయితే ఉత్సవం కూడా కూర్చునేటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా కూర్చొని దేవుని యొక్క వాక్యాలను వింటూ, లేకపోతే దేవుని ఆరాధిస్తూ చక్కగా మనము ఆయన సన్నిధిలో ఉండేటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. అవునా? అయితే ఆయన మందిరము పట్ల ఎంతమంది మక్కువ కలిగి ఉన్నారు? ఆయన మందిరములో ఎంతమంది నేను పరిచర్య చేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన కలిగి ఎంతమంది ఉన్నారు? నన్ను పిలవలేదు కదా, అమ్మయ్య నేను తప్పించుకున్నాను అన్నట్టుగానే ఉంటారు చాలామంది. అవునా? గమనించండి ఒకసారి. ఉంటారు అక్కడక్కడ కొంతమంది ఉన్నారు మీలోనే, పిలవకపోయినా చెప్పకపోయినా మందిరం ఇది బాగుండాలి, ఇది మంచిగా ఉండాలి అని పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళిద్దరు. నేను కాదంటలా. మరి మిగతా అందరి పరిస్థితి ఏంటి? ఆలోచన చేయి. ఇది ఒకళ్ళు చెప్తే చేసేది కాదు. ఇది మన ఇంట్లో మనం తుడవాలి, మనం కడగాలి, లేదా మన ఇంట్లోనే మనం శుభ్రం చేసుకోవాలని ఎవరో పక్కింటి వాళ్ళు చెప్తేనే మనం చేసుకుంటున్నామా? ఆలోచన చేయండి ఒకసారి. మన మందిరాన్ని ఎంతవరకు మనము నిర్లక్ష్యము లేకుండా ఒక బాధ్యతగా చూడగలుగుతున్నాం?
ఇంకో మాట చెప్తా, వాక్యాలు చెప్తా ఉన్నాయి, నీ దేహమే దేవుని ఆలయం అని కూడా చెప్తా ఉంది. ఏమంట? నీ దేహమే దేవుని ఆలయం. అయితే మన దేహాన్ని ఒకవేళ మనము పాడు చేసిన, మన దేహాన్ని మనము ఒకవేళ నిర్లక్ష్యం చేసిన, మన దేహాన్ని మనము చేతులారా పాడు చేసిన, ఆలోచన చేయండి, దేవునికి ఏమొస్తుంది? దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుందా రాదా? కారణం ఏంటి? నీ దేహం కూడా ఎలాగుండాలి? దేవునికి అనుకూలముగా ఉండాలి. నీ దేహము దేవునికి సజీవ యాగముగా నువ్వు సమర్పించేవారుగా ఉండాలి. ఆలోచన చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది కనబడతారు అక్కడక్కడ, అంటే అదేంటో చేతిని కస 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 కోసేసుకుంటారు. శరీరాన్ని ఏం చేసుకుంటున్నట్టు వాళ్ళు? ఎరా అంటే సరదా అంట, ఎరా అంటే సరదా అంట. గమనించండి ఒకసారి. లేకపోతే తాగుడు తాగే వాళ్ళు ఉన్నారు అనుకుందాం కాసేపు, దాని మీద రాసి ఉంటుంది, పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. అప్పు ఆ బొమ్మ చూసారా, వాంతి వచ్చేటట్టుగా ఉంటుంది. ఆ బొమ్మ చూస్తేనే వాంతి వచ్చేటట్టుగా ఉంటుంది. అయినా సరే ఎంత స్టైల్గా తాగుతారో కొంతమంది కదా. ఆలోచన చేయండి, మన దేహాన్ని మనం ఏం చేసేసుకుంటున్నాం? పాడు చేస్తా ఉన్నాం. మరి మన దేహాన్ని మనం పాడు చేస్తే ఆలోచన చేయండి, దేన్ని పాడు చేస్తున్నట్టు? ఆయన యొక్క ఆలయాన్ని మనము పాడు చేస్తున్నట్టే కదా. కాబట్టి ఇక్కడ అంటే నేను జస్ట్ ఈ యొక్క పొగ గురించి చెప్పాను అంతే. అదొకటే కాదు, బోల్డ్ అని ఉన్నాయి పాడు చేసేటువంటివి. మనకి శరీరాన్ని పాడు చేసేటువంటివి బోల్డ్ అని ఉన్నాయి. గమనించండి ఒకసారి. మన దేహాన్ని మనం నిర్లక్ష్యము చేసిన, మన దేహాన్ని మనం పాడు చేసిన, ఏం చేసినట్టే? దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేసినట్టే. కాబట్టి ఈరోజు నేను చెప్పినటువంటి వాటిల్లో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఆయన యొక్క మందిరమును పాడు చేసిన, అలక్ష్యము చేసిన, పెడముఖం పెట్టిన, విసర్జించిన, చెడు నడతలు నడిచిన, ఆయన కోపం అనేది మన మీదకి వచ్చేటువంటిదిగా ఉంది. తర్వాత ఇంకో పాయింట్ చెప్తా. దేవుని యొక్క వాక్యములో సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం చూడండి, 9-10 వచనాలు చదువుదాం. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా. ఎవరి మీద? ఎవరి మీద? కాదు, ఇశ్రాయేలీలు కాదు. ఎవరి మీద అంటే అహరోను అలాగే మిరియాము అని మోషే యొక్క అన్న, మోషే యొక్క అక్క, వాళ్ళ మీద దేవుని కోపము రగులు కొనెను. ఎందుకు రగులుకుంది? మొదటి వచనంలో చదివితే జవాబు కనబడతాయి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను కనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాను అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. చాలు. ఏం చేశారంట వీరిద్దరు ఏం చేశారంట? మోషేకు విరోధముగా మాటలాడిరి. ఆలోచన చేయండి, మోషేకు విరోధముగా మాటలాడిరి. ఈ యొక్క సందర్భాన్ని గనక మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మోషే. దేవుడు పిలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మోషే. దేవుడు పిలుచుకున్నటువంటి వ్యక్తి మీద, దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి మీద ఈ అహరోను అలాగే మిరియాము అనేటువంటి ఈ ఇరువురు ఏమయ్యారు? విరోధముగా మాట్లాడారు. విరోధముగా మాట్లాడటం అంటే వ్యతిరేకంగా. విరోధము అంటే ఏంటి? వ్యతిరేకంగా.
విరోధము అంటే దానికి ఇంకొక అర్థం శత్రుత్వము అని కూడా వస్తుంది కదా. వీరు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంట? మోషే మీద విరోధముగా మాట్లాడుతున్నారంట. ఆలోచన చేయండి ఒకసారి. దేవుడేమో మోషే ఎవరని చెప్తున్నారు? మన కిందకి చదువుకుంటూ వెళ్తే ఆ భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుడు మోషే గురించి చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా మనం కిందకి చదువుకుంటూ వెళ్తే దేవుడు చెప్తా ఉన్నటువంటి మాట, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు మోషే గురించి చెప్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి. దేవుడు చెప్తున్నాడు మోషే సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని. అయితే ఈ మోషే యొక్క అన్న అయినటువంటి అహరోను, అక్క అయినటువంటి మిరియాము వారు ఏం చేశారంట? విరోధముగా మాట్లాడారు. ఏం జరిగిందో తెలుసా? 10వ వచనంలో కనబడుతుంది, లేదా 9వ వచనం లాస్ట్లో. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టుదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. అప్పుడు అహరోను వెంటనే ఏమన్నాడు తెలుసా? అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు అని అప్పుడు అహరోను ప్రార్థన చేయడం ప్రారంభించాడు. గమనించండి, అప్పటికి ప్రార్థన చేసిన జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఏమైపోయింది? జరగవలసిన నష్టం జరిగిపోయింది. అంటే ఇక్కడ నేను చెప్దామనుకున్నటువంటి ఒక మాట మీరు గమనించండి, గ్రహించండి. దేవుని సేవకుని మీద ఇప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? విరోధముగా మాట్లాడకూడదు. ఎవరి మీద? దేవుని సేవకుని మీద ఎప్పుడు కూడా విరోధముగా మాట్లాడకూడదు. నాకు తెలుసు మీరు ఎవరు మాట్లాడరని నాకు తెలుసు, మంచిది, సంతోషం. గమనించండి, ఇక్కడ అహరోనును మిరియామును మాట్లాడినందుకు ఏమైపోయింది? కుష్టు రోగము అనేది వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తా ఉన్నాం. ఇంకో మాట చెప్తున్నాను. వారు మాట్లాడారు విరోధముగా. మోషే ఏమైనా అన్నాడా? మీరు కిందకి చదువుకుంటూ వెళ్ళండి. మోషే చేత మాత్రమే యెహోవా పలికించేనా, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. దేవుడు విన్నాడు, వీరు మాట్లాడారు, మోషే కూడా విన్నాడు. కానీ మోషే మాత్రం ఏ మాట తిరిగి మాట్లాడలేదు. ఒకవేళ మేబీ నన్ను తిడతారా, నన్ను అంటారా అని ఒకవేళ మోషే కూడా తిరగబడితే పరిస్థితి వేరేలాగా ఉండేదేమో. మోషే సాత్వికుడు అనేటువంటి మాట దేవుడు పలకకుండా ఉండేవాడేమో కదా. ఎందుకంటే తిట్టుకున్నారు కదా, ఇద్దరు తిట్టుకున్నారు కదా. తిట్టుకుంటే ఇంకా దేవుడు మోషేని సాత్వికుడు అని ఎందుకు అంటాడు? సో మోషే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆలోచన చేయండి ఒకసారి. ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాక్యం లేదు కదా, మామూలుగా చెప్తున్నాను మీకు. మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి, కామ్గా ఉందాం. ఎలా ఉందాం? కామ్గా ఉందాం. వాడు తిట్టాడు కాబట్టి అద్దెకి తిట్టానండి అంటే మన తిరిగి తిట్టినందుకు వాడు మళ్ళీ ఇంకో రెండు మాట్లాడతాడు కదా. ఆ గొడవ ఏమవుతూ ఉంటుంది? పెరుగుతూ ఉంటుంది. అదే మనం కామ్గా ఉంటే ఆలోచన చేయండి. తిట్టుకుని ఆడికి నోరు నొప్పి ఆడే నోరు మూసుకుంటాడు కదా. 1, 2 ఇంకో మాట చెప్తున్నా. ఒకవేళ మనం తిట్టిన ఎదుటోడు కామ్గా ఉన్నాడు అనుకోండి,
ఎదుటోడు కామ్గా ఉన్నాడు అనుకోండి, దేవుడు ఎవరి పక్షమున న్యాయం చేస్తాడు? ఒకటే, తప్పు చేసినప్పుడు తిడితే తప్పు చేసినప్పుడు ఎలా ఉంటాడు? కామ్గానే ఉంటాడు. తప్పు చేసినాడు కాబట్టి ఆడు కామ్గా ఉంటాడు. నేను అలాంటి వాటి గురించి నేను మాట్లాడటోలా, అలాంటి వాటి గురించి నేను చెప్పటోలా. తప్పు చేయకపోయినా మనము కావాల్సికల్లా నిందేసేటట్లుగా మనం ఒకరిని ఎవరినైనా అంటే వాళ్ళు కామ్గా ఉన్నారనుకోండి, అది మనకు చాలా ఎఫెక్ట్ వస్తుంది, అది మనకు చాలా ఎఫెక్ట్ కొడుతుంది. జాగ్రత్త, జాగ్రత్త. గమనించండి, దేవుని సేవకుని మీద ఎప్పుడు కూడా విరోధముగా ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. విరోధముగా ఎక్కడ కూడా మాట్లాడకూడదు. మీరు ఎక్కడ మాట్లాడినా ఒకవేళ నేను వినకపోవచ్చు, ఎవరు వింటారు? ఎవరు వింటారు? దేవుడు వాటిని వింటాడు. కాబట్టి 2 విషయాలు చెప్పా. ఒకటి, ఆయన మందిరమును నిర్లక్ష్యం చేసినప్పుడు. రెండోది, ఆయన యొక్క సేవకునికి విరోధముగా మాట్లాడినప్పుడు. ఆఖరిగా ఇంకొక మాట చెప్పి ఈరోజు యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. చాలు. ఇక్కడ ఈ యొక్క వచనములో మనం గమనిస్తే వాక్యం చెప్తూ ఉంది, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించినప్పుడు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు చెప్పండి? నీ యొక్క కాఠిన్యమును లేక మార్పు పొందని నీ యొక్క హృదయమును అనుసరించి నడుచుకున్నప్పుడు. కాఠిన్యము, కొంతమంది అంత కఠినంగా ఉంటారో, కఠినం అన్నమాట, అసలు జాలి అనేది ఉండదు. కొంతమంది యాక్సిడెంట్ అయ్యి విలవిల్లాడిపోతున్నా చాలామంది అయ్యయ్యో అయ్యో పాపం అని చెప్పేసి ఎంత బాధపడిపోతారో. కొంతమంది ఉంటారు నాకేంట్లే అన్నట్టుగా ఉంటారు. కఠినం అన్నమాట. అదొక రకం. రెండోది ఎవరంట? మారు మనసు పొందని, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి నడిచినప్పుడు. ఎంత కాలము చూచినా, ఎంత కాలం ఎదురు చూచినా మన యొక్క హృదయంలో ఏం రావట్లేదంట? మార్పు రావట్లా. మన హృదయంలో ఏం రావట్లా? మార్పు రావట్లా. ఆలోచన చేయండి. అలాంటి స్థితిలో గనక ఎవరైనా ఉంటే వాక్యం ఏమంటుంది అంటే, ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. మనకు మనమే మన చేతులారా ఏం చేసుకుంటున్నామంట? ఉగ్రతను, దేవుని ఉగ్రతను, ఇంకొక మాటలో దేవుని కోపమును ఏం చేసుకుంటున్నట్టు? సమకూర్చుకుంటున్నాము అని దేవుని యొక్క వాక్యములో చదువుతూ ఉన్నాం. 4వ వచనం కూడా చదవండి ఒకసారి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? చూడండి ఒకసారి ఏమంటుందో వాక్యము. వాక్యం ఏమంటుంది? ఆయన అనుగ్రహించు మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుడు ఏమని ప్రేరేపిస్తాడు మనల్ని? మారు మనసు పొందమని. నువ్వు మారాలి. ఎప్పుడు చూసినా నీవు అనుకున్నట్టుగా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడం కాదు, జీవించడం కాదు, నీవు నా బిడ్డగా మారాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంట? దానిని పట్టించుకోకుండా ఇంకేం చేస్తున్నాము? ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును
దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేవుడు ఎంత ఓపికతో ఎదురు చూచిన ఆయన సహనాన్ని, ఆయన యొక్క దీర్ఘశాంతమును, ఆయన యొక్క ఐశ్వర్యమును ఏం చేస్తున్నామంట? తృణీకరించేటువంటి వారముగా ఉన్నామంట. అలాగే ఎవరైనా ఉంటే వాక్యం చెప్తుంది, నీ చేతులారా నీకు నీవే ఏం చేసుకుంటున్నట్టు? ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. సమకూర్చుకుంటాం అంటే దాచిపెట్టుకుంటున్నావు. మనము జనరల్గా ఆస్తి సమకూర్చుకుంటూ ఉంటాం, బంగారం సమకూర్చుకుంటూ ఉంటాం, లేకపోతే డబ్బులు సమకూర్చుకుంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ ఈ వచనం ప్రకారంగా ఉగ్రతను ఏం చేస్తున్నారంట? సమకూర్చుకునేటువంటి పనిలో ఉన్నామంట. ఒకసారి ఆలోచన చేద్దాం. 3 విషయాలు చెప్పా. ఒకటి, ఆయన మందిరం విషయములో మనము సరిగా ఉండకపోతే, ఎడమొఖం పెడమొఖం పెట్టినట్టుగా ఆయన మందిరానికి రాకుండా ఉంటే, లేకపోతే ఆయన మందిరాన్ని అలక్ష్యము చేస్తే దేవుని యొక్క కోపము మన మీదకు వచ్చే అవకాశం. రెండోది ఏం చెప్పాను? ఆయన సేవకునికి విరోధముగా ఎవరైనా మాటలాడితే అని చెప్పా. మూడోది మనం మారు మనసు పొందకుండా ఇంకా నీ హృదయాన్ని అలాగే కఠినపరుచుకుని అలాంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉంటే దేవునికి ఏం తెచ్చేవారముగా ఉన్నాము? మనకు మనమే ఉగ్రతను ఏం చేసుకుంటున్నామంట? సమకూర్చుకుంటున్నాం అని వాక్యాలు తెలియచేస్తా ఉన్నాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేద్దాం అంటే, దేవుని యొక్క బిడ్డలుగా మన యొక్క జీవితాలను ఎక్కడ మార్చుకోవాలో, ఏ విషయాలలో మార్చుకోవాలో ఆ విషయాలలో మార్చుకుందాం. చాలా మందికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే, నాకు ప్రస్తుతం అన్నీ బాగున్నాయి, నాకు అంతా బాగుంది కాబట్టి ఇంకెందుకు అన్నట్టుగా చాలామంది ప్రస్తుత పరిస్థితులను చూచి పర్లేదులే నాకు బాగానే ఉందిలే అనుకుంటున్నారు. ఒక మాట చెప్పనా, ఇంతకు ముందు మనం జీవించినటువంటి జీవితానికి తగిన ప్రతిఫలాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి జీవితానికి తగిన ప్రతిఫలము రేపు అనుభవిస్తాం. ఆలోచన చేయండి ఒకసారి. రేపు దేని మీద ఆధారపడిందంటే, ఈరోజు మనం జీవితున్నటువంటి ఆ యొక్క జీవితాన్ని బట్టి, ఈరోజు మనము నడుచున్న నడకను బట్టి, మన ప్రవర్తనను బట్టి రేపు ప్రతిఫలాన్ని పొందుకుంటాం. కాబట్టి రేపన్న రోజున మన యొక్క బ్రతుకులు ఇంకా బాగుండాలి అంటే ఈ రోజున మనము దానికి తగ్గట్టుగా జాగ్రత్తగా జీవించవలసిన వారమే ఉన్నాం. ఆలోచన చేయండి. మనిషి కోపాన్నే కొన్నిసార్లు తట్టుకోలేము. ఆలోచన చేయండి. నార్త్ కొరియా రాజు అక్కడ ఉన్నాడు, కిమ్ అని. అతనికి మామూలు కోపం కాదు. మీరు ఎప్పుడైనా వార్తల్లో చదువునుంటే ఆయన గురించి మీరు వినే ఉండుంటారు. మనకి విజయవాడలో వరదలు వచ్చినాయి కదా, అలాగా కొరియా దేశంలో కూడా వరదలు వచ్చాయంట. వరదలు వస్తే కొంతమంది చనిపోయారంట, కొంత ఆస్తి నష్టం జరిగిందంట. అందుకని ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ వాతావరణ శాఖలో పనిచేసే అధికారులని, మీరు ఉద్యోగం చేసేది ఏంటి, మీరు ఉద్యోగం చేసినప్పుడు దానిని మీరు కనిపెట్టి చెప్పి జాగ్రత్త పరచాలి కదా, మీరు ఎందుకు చేయలేదు అని వారిని ఉరి తీపిస్తాడు. శిక్ష అంటే ఏదో ఉద్యోగం నుంచి చచ్చిపోయిండు అది ఇది కాదు, ఏకంగా ఊరే చంపేశాడు. అలాగే ఎంత మందిని ఊరు తీస్తూ ఉంటాడో, ఏ చిన్న తప్పు చేసినా ఊరే. ఆలోచన చేయండి. ఆయనకి ఒక రకమైన కటింగ్ ఉంటుంది ఆయన జుట్టు. ఆ కటింగ్ ఎవరన్నా వేయించుకుంటే వేసినోడికి ఊరే, ఆ కటింగ్ వేయించుకునే వాడికి ఊరే. అలాగనమాట, అంత కఠినంగా ఉంటాయి ఆ దేశంలో కొన్ని రూల్స్. సో ఆ దేశంలో ఎవరు కూడా తప్పు చేయటానికి సాహసం చేయరు. ఆ దేశం గురించి కొన్ని విషయాలు చెప్పనా? ఈ రోజుకి వాళ్ళకి ఇంటర్నెట్ లేదు. ఈ రోజుకి కూడా వాళ్ళకి ఏమీ లేదు, ఇంటర్నెట్ లేదు. ఈ రోజుకి వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవు మనకులాగా. ఆలోచన చేయండి. ఇంకా ఈ రోజుల్లో కూడా నెట్ లేని వాళ్ళు, స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఉన్నారంటే ఆ దేశస్తులే.
ఆలోచన చేయండి సార్. ఇక్కడ మనిషి కోపాన్నే కొన్నిసార్లు తట్టుకోలేం. మరి అలాంటిది దేవునికి కోపం వస్తే ఎలా తట్టుకుంటాం? ఆయనకు కోపం వస్తే ఎలా తట్టుకుంటాం? సో ఆయనకు కోపము రప్పించకుండా, ఆయనకు కోపము పుట్టించకుండా, ఇప్పుడు మనం ఈరోజు విన్న వాక్యాలు బట్టి 3 విషయాలలో ఎవరైనా ఎక్కడైనా సరి చేసుకోవాలనుకుంటే, 1 ఆయన మందిరం విషయంలో, 2 సేవకుని విషయంలో, 3 మన విషయంలో. ఆలోచన చేయండి. 1 మందిరం, 2 సేవకుడు, 3 మన విషయం. ఈ 3 విషయాలలో మనం ఎక్కడైతే సరి చేసుకోవాలో అక్కడ సరి చేసుకుని దేవునికి కోపం పుట్టించకుండా మన యొక్క జీవితంలో ఆయనకు మేలులు, ఆయనకు ఆశీర్వాదాలు, ఆయనకు సమాధానమును మనం పొందుకొని మనం ముందు కొనసాగుదాం. మరి ముఖ్యంగా పాపము అంటే అది దేవునికి అసహ్యమైనది. పాపము అంటే దేవునికి అసహ్యమైనది. ఆ యొక్క పాపము అనేది మనలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆ పాపాన్ని అసహించుకుంటాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరం కలిసి మన యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో, దోషాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని దేవుని ఎదుట ఒప్పుకుందాం. ఆయన యొక్క రక్తము చేత శుద్ధి చేయబడదాం. దేవుడు ఈ యొక్క వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆయన యొక్క శరీరమును, ఆయన రక్తమును మనం స్వీకరించడానికి మరి ఒక చిన్న సిద్ధపాటు కలిగినటువంటి ప్రార్థన మనం చేసి ఆయన యొక్క బల్లారాధన కార్యక్రమంలో పాల్గొందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవా, నీ యొక్క వాక్యాలను మేము విన్నటువంటి నీ యొక్క వాక్య ప్రకారముగా దేవా, నీ మందిరము విషయంలో కావచ్చు, నీ సేవకుని విషయంలో కావచ్చు, మా విషయంలో కావచ్చు దేవా, మరి మేము వాక్యానుసారముగా నడుచుకునటానికి సహాయం చేయమని, నీ మందిరమును అలక్ష్యము చేయక దేవా, నీ యొక్క మందిరమును దేవా మరి విడిచిపెట్టక నీ మందిరములు ఉండేవారుగా ఉండటానికి సహాయం దయచేయమని, నీ సేవకుని విరోధముగా మాట్లాడకుండా మా నోటిని మేము కాపుదల కాసుకునడానికి సహాయం దయచేయమని, అదే రీతిగా దేవా మా యొక్క హృదయములను కఠినపరచుకొనకుండా మారు మనసు పొంది నీకు ఇష్టలుగా మేము జీవించడానికి సహాయం దయచేసి దేవా, నీ యొక్క శరీరమును, నీ రక్తమును స్వీకరించడానికి సిద్ధపడుచు ఉండగా దేవా, నీ శరీరమును బట్టి మమ్మల్ని బలపరచమని, నీ రక్తమును బట్టి మమ్మల్ని శుద్ధి చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఉన్నతుడా, గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క సన్నిధికి మమ్మల్ని అందరినీ నడిపించి పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ వాక్యాన్ని చదవటానికి, ధ్యానించటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు దేవా. నీ శరీరమును, నీ రక్తమును మేము స్వీకరించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మీరు చేసిన మేలును బట్టి నీ సన్నిధిలో నీకు కానుకలు, అర్పణములు సమర్పించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని 100 60 30 ఫలింప చేయమని ప్రార్థన చేయుచు ఉన్నాం. ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలలో తోడుగా ఉండండి, సహాయం దయచేయండి దేవా. నివిడులుగా ఎదగటానికి, వృద్ధిల్లటానికి సహాయం దయచేయండి. మా యొక్క పనిపాట్లలో, ఆరోగ్య విషయాల్లో దేవా నీ యొక్క ప్రత్యేకమైన కాపుదల మాకు అనుగ్రహించండి దేవా. సంఘములో విన్న దేవా మరి నీ వాక్యమును ప్రతి ఒక్కరూ గ్రహించి వాక్యానుసారంగా నడుచుకునడానికి సహాయం దయచేయమని, ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్య మెరిగిన దేవుడు ప్రతి ఒక్కరి విషయములో వారి యొక్క క్రియలను బట్టి నీ యొక్క కార్యములను జరిగించి ప్రతిఫలమును అనుగ్రహించమని, మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ నడిపించి కృప చూపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకైన సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడు మనందరికీ ఈ అక్టోబర్ నెలలో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న బిడ్డలకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్.